హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా క్లాత్ని ఈ విధంగా 2 వడతల మీద ఫోల్డ్ చేసి నడుము లూజ్లో 4వ వంతుని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 16, దాంట్లో 8 ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ వచ్చేసి పైన ఎంతైతే ఉంటుందో దానికి 1/2 ఇంచ్ ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. బోట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈపి కప్పు కోసం ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మిగిలినదంతా బోట్ నెక్ షేప్ కోసం అయితే డ్రా చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. దానికోసం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మొత్తం అంతా డ్రా చేసుకోవాలి. ఆ పాట్ నెక్ డ్రా చేయకుండా నెక్ మొత్తం అయితే డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనకి హ్యాండ్ హైట్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. అలాగే యువతల వైపు కూడా హ్యాండ్ యొక్క హైట్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆధారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నిటినీ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందుగా ప్రిన్సెస్ కట్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. అయితే క్లాత్ జారిపోకుండా మనం డ్రా చేసుకున్న ప్రిన్సెస్ కట్ షేప్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ టక్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని సమానంగా ఈక్వల్గా అయితే పట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టక్స్ వేసిన తర్వాత సన్నగా ఒక స్టిచ్ మందమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రిన్సెస్ కట్ యొక్క షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి టక్స్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ టక్స్ అయితే వేసుకోవాలి. టక్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే వేసుకోవాలి. నడుం పట్టి వేసుకునేటప్పుడు మనం టక్స్ వేసిన దగ్గర చిన్న టక్ లాగా ఈ విధంగా ఇచ్చామనుకో అప్పుడు నడుం పట్టి దగ్గర చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ దగ్గర అయితే ఓపెన్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అందుకని బ్యాక్ పార్ట్ దగ్గర మధ్యలోకి పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్స్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి యువతల వైపుకి ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఇలా తిప్పి అవతల వైపుకి వేసుకొని తర్వాత మొత్తాన్ని కలిపి స్టిచ్ చేయాలి. అలా కాకుండా కొంతమంది
ఎడ్జ్ నుంచి పట్టుకొని మొత్తం స్టిచ్ చేస్తారు, అప్పుడు ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. తర్వాత ఆది బ్లౌజ్ని బట్టి మనం సైడ్స్ జాయింట్ అయితే చేసుకోవాలి. ముందుగా హ్యాండ్ దగ్గర అయితే మనం మెజర్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర, అలాగే హుక్స్ పట్టి దగ్గర నుంచి కూడా మనం మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాతనే స్ట్రైట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మీరు పాటించి కనుక జాయింట్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో నెక్ మొత్తానికి అయితే పైపింగ్ వేస్తున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.